హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ ఫైన్. నా పేరు పావని. వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే డ్రెస్సెస్ అంటే సంక్రాంతి షాపింగ్ చేస్తాను అనమాట. సో అదే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే అంటే ఓన్లీ సంక్రాంతికనే కాదు, నార్మల్గా ఎగ్జిబిషన్స్ వీడియోస్ 2 పెట్టాను కదా, అక్కడ అలా 2 ఎగ్జిబిషన్స్లోనే 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. సో అవి కూడా షేర్ చేస్తాను. 3 తీసుకున్నాను, ఆల్రెడీ ఒకటి వేసేసుకున్నాను మా పాప బర్త్డే కానీ. ఇప్పుడు 2 తీసుకున్నాను, అవి ప్లస్ సంక్రాంతికి తీసుకున్న డ్రెస్సెస్ అయితే షేర్ చేస్తున్నాను మీతోని. సో ఫస్ట్ అయితే ఇదిగోండి, ఇది ఒక డ్రెస్ మెటీరియల్. ఇది నేషనల్ సిల్క్ ఎక్స్పోకి వెళ్ళాను కదా, అక్కడైతే తీసుకున్నాను. ఇలా ఇది ఆల్రెడీ అందులో కూడా చూపించాను, బట్ ఇప్పటికి వచ్చి ఇంకా స్టిచ్చింగ్ కూడా చేయించలేదు. సో ఇది టాప్ ఇలా ఉంటుంది. ఫాస్ట్ చూపించేస్తాను. సో ప్రతి టాప్. సో ఇది దుపట్టా కూడా సింపుల్గా ఉంటుంది, ఎలిగెంట్గా అనిపిస్తుంది. చాలా సింపుల్ సోబర్గా ఉంటాయి కలర్స్. సో నెక్స్ట్ వన్ అయితే ఇంకొకసారి ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా అది. సో పోచంపల్లి డ్రెస్ మెటీరియల్ చాలా బాగుంటుంది. ఇదైతే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. సో దీనికి దుప్పట్టా అంటే ఇది మనం సెపరేట్ దుప్పట్టా వేరు అది వేరు ఉంటాయి, మనము మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి. సో దుప్పట్టా అయితే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. దీని మీకు ఇంకా ఏదో ఒక బాటమ్ తీసుకోవాలి, లెగ్గిన్ కానీ ఏమైనా. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఇది దుప్పట్టా, ఇది ఇలా ఉంటుంది. ఇది ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను. డైరెక్ట్ పేవర్స్ దగ్గర నుంచి సేల్ చేస్తారు కదా ఎగ్జిబిషన్కి వచ్చి, అలా వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ప్రైజెస్ అయితే ఏం చెప్పట్లేదు, జస్ట్ మామూలుగా ఓన్లీ డ్రెస్ మెటీరియల్ అదే నేను తీసుకున్న కలెక్షన్ మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. సో అది నెక్స్ట్ ఇప్పుడు సంక్రాంతి కోసం అని తీసుకున్నాను. ఇవి చూపించే ముందు 2 years తర్వాత కేవలం సంక్రాంతి కోసం అయితే షాపింగ్ చేసాము. అంతకుముందు 2 years. సో ఫస్ట్ సంక్రాంతి షాపింగ్ చేసింది చూపించే ముందు 2 years తర్వాత ఈ సంక్రాంతికి అయితే మేమైతే బట్టలు కొనుక్కున్నాము. ఫస్ట్ అంతకు ముందు ఇయర్ లాస్ట్ ఇయర్ మా పాప బర్త్డే అనమాట. సో Jan 2 తన బర్త్డే. ఆ బర్త్డేకి షాపింగ్ చేసాము. అంతకుముందు ఫోటోషూట్కి, నెక్స్ట్ పెళ్ళి అయింది ఇంట్లో, ఆ పెళ్ళికి వీటన్నిటికీ షాపింగ్ చేస్తాము. సో పండగకి స్కిప్ చేస్తాం అన్నమాట. అలానే అంతకుముందు ఇయర్ నేను క్యారింగ్ 9th month అంటే అప్పుడే డెలివరీ అయ్యాను. మా పాప డెలివరీ అయింది. సో కాదు అక్కడ. సో అంతకు బిఫోర్ ఇయర్ ఏంటంటే నా డ్యూ డేట్ అప్పుడే వచ్చింది. సో అందుకని చెప్పేసి ఇంకెలాగో పండుగ ఉండదు, పండుగ కొత్త బట్టలు కొనుక్కొని అన్నంత ఓపిక కూడా ఉండదని చెప్పేసి ఇంకేం షాపింగ్ ఏం చేయలేదు. ఓన్లీ మా బాబుకి కూడా అప్పుడు వస్తే ఎవ్వరేం చేయలేదు, లాస్ట్ ఇయర్ పిల్లలకి తీసామన్నమాట అంతే. సో ఇప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సంక్రాంతికి అయితే షాపింగ్ చేశాను, అదైతే చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ డ్రెస్ చూడండి. నేను ఇవన్నీ లైఫ్ స్టైల్లో కొనుక్కున్నాను, అన్నీ 3 piece సెట్సే. ఇప్పుడు అవే ట్రెండ్ అవుతున్నాయి కదా. సో ఇదిగోండి, ఇది చూడడానికి చాలా సింపుల్గానే ఉంటుంది, సింపుల్గా క్యాజువల్గా ఉంటుంది. నాకు అలానే ఇష్టం, పెద్ద హెవీగా అవసరం లేదు. సో ఆఫీస్ వేర్కి వాటికి బాగుంటుంది. ఇది క్రేప్ మెటీరియల్ అనుకుంటా, చాలా సాఫ్ట్గా ఉంది. దీనికి నెట్ దుపట్టా ఇచ్చారు, ఫుల్ దుపట్టా అంతా నెట్ ఇస్తుంది నెట్. నెక్స్ట్ ఏమో బాటమ్ ఇది ఇచ్చారు. బాటమ్ కూడా ఇలా క్రేప్ సారీస్ ఉంటాయి కదా, సేమ్ క్రేప్ మెటీరియల్ ఇది. ఒకప్పుడు మేము కాలేజ్ చదువుకునేటప్పుడు ఇవి డ్రెస్ మెటీరియల్స్ ఉండేవి, అవి స్టిచ్చింగ్ చేయించుకునేవారు. సో నెక్స్ట్ ఇంకొక మంచి డ్రెస్, ఫోటో దీనికి ఒకసారి. సో ఇదిగోండి ఈ డ్రెస్. ఇవి ఎంత ప్రైజెస్ అంటే ఇవన్నీ ఆఫర్స్లోనే ఉన్నాయి. ఇంత అనేసి ఎగ్జాక్ట్ ప్రైజెస్ అంటే దీని మీద ఉన్న ప్రైజెస్ అంటే దీని మీద ఉన్న ప్రైజెస్కి రాలేదు. సో ఆఫర్లో ఉన్నాయి కదా, అందుకే ప్రైజెస్ చెప్పట్లేదు. దీనికి దుప్పటా, సో దీనికి కూడా నెట్ దుప్పటాయే వచ్చింది. మేబీ 2 ఒకటే బ్రాండ్ అందుకనేసి.
సో ఇది మొత్తం ఇలా ఉంటుంది. సో లుక్ అయితే సూపర్గా ఉంటుంది. ప్యాంట్ కూడా నేను ఎప్పుడు ఈ కాలర్ నెక్ ట్రై చేయలేదు అనుకుంటున్నాను. సో అందుకనే నాకు నచ్చింది ఇది. నెక్స్ట్ బాటమ్ కూడా ఇలానే సేమ్ అదే బాగుంటుంది. ఈ డ్రెస్ అయితే చాలా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా అనిపించింది నాకు. నెక్స్ట్ ఇది ఒక 3 పీస్ సెట్. సో దీనికి బాటమ్ నార్మల్ కాటన్ బాటమ్ దుపట్టా ఇచ్చారు. ఇది ఉంది. ఇది ఒక డ్రెస్. ఇది చాలా ఎలిగెంట్గా ఉంది చూడడానికి. మీకు ఏ డ్రెస్ నచ్చిందో చెప్పండి. ఈ 4 అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్న 3 పీస్ సెట్స్. దాని మీద బాటమ్ ఇది ఉంది. దిస్ ఇస్ ద బాటమ్. దీనికి పాకెట్స్ కూడా ఇచ్చారు బాటమ్కి అయితే చక్కగా. సో ఇప్పుడు చాలా అలాగే ఉంటుంది, చందేరి టైప్లో. నెక్స్ట్ ఇది ఇంకొక డ్రెస్. నా దగ్గర ఈ కలర్ లేదు. నెక్స్ట్ ఇది ఒక డ్రెస్. ఇది కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఈ 2 కలర్స్ కొత్తగా ట్రై చేశాను. బాటమ్ కూడా వర్క్, ఫుల్ వర్క్ ఉంది. ఇక్కడ కింద వర్క్ ఉంది, బాగుంది. ఈ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. సో ఇది మీకు ఇది బాగా పెట్టి చూపిస్తాను. దుపట్టా వేసి చూపిస్తాను. దుపట్టా ఫుల్ హెవీగా ఉంటుంది కొంచెం. సో ఇది లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంది. నాకైతే భలే నచ్చేసింది డ్రెస్ అయితే. ఎలా ఉందో. సో వీటి ప్రైజెస్ అయితే నేను చెప్పను, ఎందుకంటే ఇది బిల్లు వాట్సాప్ చేస్తారన్నమాట. బట్ ఇవి దీని మీద ఎంఆర్పి ఒక్కొక్కటి 3000 అలా ఉంటాయి. ఇది ఎంఆర్పి 5000 ఉంది, కానీ అంత రేటుకి కాదు, ఇంకా తక్కువకే వచ్చాయి ఆఫర్లో. 2 డ్రెస్సెస్ కొంటే 50%, 30% అలా ఉన్నాయి. సో ఆ ఆఫర్లో తీసుకున్నవి, అందుకని చెప్పట్లేదు ఎగ్జాక్ట్ ప్రైజెస్ తెలియదు అనేసి. సో ఇప్పుడు ఆ ప్రైజెస్ చెప్పాలంటే మా హస్బెండ్ వాట్సాప్కి వస్తుంది బిల్లు. ఆ వాట్సాప్లో చూసి అవన్నీ నేను చెప్పాలి. సో ప్రైజెస్ ఏముంది అనేసి నేను నార్మల్గా ఇదైతే చెప్పాను. సో చూసారు కదా, అంటే ఫాస్ట్గా చూపించాను నా బట్టలు. అదే సంక్రాంతికి నేను చేసిన షాపింగ్. మేమైతే ఆ రోజు పిక్నిక్ వెళ్ళిన వీడియో పెట్టాం కదా, ఆ రోజు ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళిపోయాము. సో ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళి మొత్తం షాప్ చేసుకొని వచ్చామన్నమాట. మేము వచ్చేసరికి అంటే లాస్ట్ కస్టమర్ మేమే ఆ షాప్కి. లాస్ట్ అంటే మాతోనే ఇంకా షాప్ క్లోజ్ చేసేయాలి. 10 వరకు 10 దాటేసింది షాపింగ్ చేసేసరికి. అంటే ఇది ఒకటే కాదు, మొత్తం మా 4 బట్టలు షాపింగ్ 6కి వెళ్ళాము. 6 నుంచి 10:30 వరకు షాపింగ్ చేసాము. అంటే మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క 1 అవర్ చొప్పున షాపింగ్ చేసి ½ an hour బిల్ దగ్గర వెయిట్ చేసాం అన్నమాట. సో ఇలా అయితే షాపింగ్ అయితే ఇయర్ ఇలా గడిచింది మాది. ఇంక ఇవి వేసుకునేటప్పుడు చూపిస్తాను. నేనైతే ఎటువంటి సారీస్ కొనుక్కోను సంక్రాంతికి, ఓన్లీ డ్రెస్సెస్ మాత్రమే కొనుక్కుంటాను. సారీస్ ఓన్లీ శ్రావణ మాసానికి, అవే అకేషనల్గా యూస్ చేస్తాను అనమాట. సో ఇది నా సంక్రాంతి షాపింగ్ స్టోరీ. ఇంకా మన ఛానల్ ఎవరైనా, అంటే ఈ వీడియోని అయితే ఇక్కడ టైం చేస్తున్నాను, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.